ఫ్రెండ్స్ కాజిగాడు శివ ఇద్దరు నిద్రపోతున్నారు. సో కాజిగాడు వాళ్ళ బాబాయ్ ఇద్దరు నిద్రపోతున్నారు. మనం పోయి సడన్ గా సర్ప్రైజ్ ఇద్దాం. దస్తగిరి సో దస్తగిరయ్య సో కాజీ వాళ్ళ చేనులోనే దస్తగిరి స్వామి ఉన్నాడు. సో శివకు చాలా ఇష్టము దస్తగిరి స్వామి అంటే. సో దస్తగిరయ్యని గురువారం శివ భక్తితో ఆయన పూజ చేస్తుంటాడు. అందుకే చేనులోనే వెలిసినాడు దస్తగిరయ్య. ఇప్పుడు మన కాజీని శివాని లేపుదాం. చచ్చిపోతుంటా ఏ దొంగ పడుకున్నట్టు నటిస్తున్నావు కదా ఫ్రెండ్స్. కాజిగాడ అయితే నిద్ర వేయలేడు, బండి వచ్చినది చూసి పడుకున్నట్టున్నాడు. అందుకే టక్కుని లేచినాడు. దా బాగున్నావారా కాజీ? బాగున్నావా? ఏం మనిషి అలా మంచి మెరుస్తున్నావబ్బా. శివ బాగున్నారా? నువ్వు పొలంలో పనిచేసేది యాడా ఈ చేనులోనే కదా మొత్తం. సో ఫ్రెండ్స్ కాజీ వాళ్ళ చేను అయితే మొత్తంకి చూపిస్తా. సో మనోడు ఎక్కడెక్కడ వీడియోస్ చేసుకుంటూ నీళ్లు కట్టుకుంటూ వీడియోస్ చేస్తాడో అదంతా మీకు చూపిస్తా. మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. దా మాకు చేను మొత్తం చూపించేద్దురా. కాజీ మిరప చేను అయితే బాగుందిరా, చాలా బాగుంది మీ మిరప చేను. ఎన్ని నెలలు అయింది శివ ఇది పంట వేసి మిరప? సో ఫ్రెండ్స్ కాజిగాడు పచ్చి మిరప కాదు పండు మిరప నాటిన. అవునా నిజమా? పట్టిడిసి పట్ట కడుతున్నారా నీళ్ళు? అవులే నీళ్ళు బాగానే ఉన్నాయి కదా. మరి ఎక్కువ ఉన్నప్పుడు పట్ట కట్టకూడదు, ఇంకా బాగా తంపు కూర్చుంటుండే. ఇప్పుడేం వాననా గిననా? సో తక్కువ వస్తున్నాయా అంతే. యాడ పైన లేదా ఫ్రెండ్స్? కాజిగానల్ల పొలం అయితే మిరప పొలం చాలా బాగుంది. బుడ్డలు కూడా వేసినారు కదా, అది బుడ్డల చేను, ఇది బోరు. ఉల్లిగడ్డ చేను అది ఆ బోరు మాడే అదుక్క అంతా ఊసుకో పార కాబట్టి. సో చెండు ఊలు కానీ వేసినాడు ఫ్రెండ్స్. అసలు ఎంత లావున్నాయి చూడండి, చాలా మంచి సైజులో వస్తున్నాయి చెండు ఊలు. ఇది వేరేనా శివ మిరప? అంత ఒకటే కదా. ఇది ముందు నాటినారు కదా కొంచెం. ఇది దీనికి కొంచెం బెంగు తాకుతున్నట్టుంది చూడు శివ, బెంగు వచ్చినట్టుంది. ఇట్లా పరుపు నీళ్ళు ఎక్కువ ఇడిస్తే కొంచెం బెంగు వచ్చినట్టుంది చూడండి. స్ప్రే ఆడియండి కాజీ. మీ బోర్లు బారేది బాగా పడుతుంది. ఇదో బోరు అదో బోరు 2 ఇంచుల పైన వస్తుంది, బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. మా కాజీ కానీ బొరమడి ఇదే. అబ్బా అయినాయి కదరా వడ్లు. సో ఫ్రెండ్స్ మా కాజీ కానీ బొరమడి చేను కూడా బాగుంది. అంత సోన మైసూరే కదా, చాలా బాగుంది. సో మా నోడికి వరుమడి ఉంది, మిరప తోట ఉంది, ఉల్లిగడ్డ ఉంది, ఇత్తనం చెండ్లు నాటినాడు, బుడ్డలు వేసినాడు. ఫ్రెండ్స్ ఇన్ని పంటలు వేస్తారు ఎవరైనా? సో మా కాజిగాడు వేసినాడు. సో అందరూ ఊరికే అంటుంటారు రైతులు కాదు, రైతు బిడ్డ కాదు, అది ఇది అని ఊరికే చూపడానికే వీడియోస్ తీస్తారని. అదంతా తప్పు. మన కాజీ వాళ్ళు నిజంగా రైతులు.
సో మీరు ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోకండి. మనోడు స్కూల్కు డైలీ పోతాడు, కానీ సండే రోజు సెకండ్ సాటర్డే ఏదన్నా సెలవు ఉన్న రోజు చేనుకు వచ్చినప్పుడు వాళ్ళ బాబాయ్ ఒక 3-4 వీడియోస్ తీసి పెట్టి అవి మిగతా టైంలలో అప్లోడ్ చేస్తుంటాడు. సో వరమడి చాలా బాగుందిరా, మీ ఉల్లిగడ్డ చూపి దూపంగా. అరే కాజీ, మీ ఉల్లిగడ్డ చేను కూడా బాగుందిరా. నాళ్ళ నాటిది 20 రోజులైందా? 20 రోజులు బాగానే ఉందిలే, అంతా అతికింది ఇప్పుడు. సో ఇప్పుడు గడ్డి మందు కొట్టుకున్నారు కదా, చాలా బాగుందిరా. నాటు సూపర్ వేసినారు. మొత్తం 2 ఎకరాలా ఇది? సో ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఉల్లిగడ్డ రేటుకి మా కాజిగాడు 2 ఎకరాల ఉల్లిగడ్డ నాటినాడు. సో ఇది ఇప్పుడు వచ్చింటే మా కాజిగాడు లక్షాధికారి, ఖచ్చితంగా లక్షాధికారి. ఇప్పుడున్న రేటు కూడా ఆ ఉల్లిగడ్డకి ఖచ్చితంగా తగిలి మా కాజిగానికి మంచి ఇండ్లు కట్టించుకోవాలని మీ తరపున నా తరపున మా కాజిగానికి ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నా. కాజీ, మీ సేమ్ సూపర్ ఉంది. ఆడ ఎవర్రా కాజీ? సో కాజిగానలో నాయన ఇల్లు కడుతున్నారు ఫ్రెండ్స్. సో మనోడి బుడ్డల చేను బాగుంది, మిరప చేను బాగుంది, వరమడి బాగుంది, ఉల్లిగడ్డ కూడా బాగుంది. ఈ ఉల్లిగడ్డ మిరప మంచి ధర తగలాలని మనస్ఫూర్తిగా సో ఆల్ ది బెస్ట్ కాజీ అని ఒక కామెంట్ పెట్టండి. సో జై జవాన్ జై కిసాన్.